నీళ్ళలో దిగమన్నాడు ఆ స్వామి, 3 మునుగులు మునగమన్నాడు. దాంట్లోనా? ఏం దాంట్లోనా అంటే కాదు, దాంట్లోనా అంటాను. చచ్చిపోయినారంట ఆల్రెడీ. వారానికి 3 మంది చచ్చిపోతానంట పిల్ల ఈతకు వచ్చి. పక్కన వాళ్ళు ఎవరు వచ్చి చెప్పిరి, దిగావు బాబు ఈ రోజు లాస్ట్ రోజు అవుతుందని. అవునా? ఖచ్చితంగా వస్తారంట. పూజారి చెప్పినాడా? 3 మునుగులు. ఈ రోజు ఏదో సూర్యగ్రహణం ఏదో ఉందంట, అది చాలా మంచిది నీ రాశికి. దిగన్నాడు. ఇటు పూజారులు అబద్ధం చెప్తారా మళ్ళా కదా? మళ్ళా నీకేదో మంచిదే ఉన్నట్టు. టైం ఏమో అయిపోతుంది, వేరే జోడికి పోయి మునిగి. అవన్నీ ఇచ్చేనా? యావిచ్చి అవన్నీ ఎందుకు అంటే పోతాయినా? యాడిపోతాయి? కింది అవి పోతాయనా నేను ఎటు వెళ్ళిపోతాను ఇవి మిగిలిపోతాయనా? అవి పోతాయనా నేను ఎటు వెళ్ళిపోతాను ఇవి మిగిలిపోతాయనా? నోరు శుభ్రం చేసుకోవాలి. వాళ్ళు చచ్చిపోతారని ఎవరో పనులు ఇట్లా పోయే వాళ్ళు చెప్పిపోతా అంటే నువ్వు ఎవరైనా దిగద్దు అని చెప్తారు. నువ్వు ఏకంగా దిగు, బంగారు ఉండేది ఇచ్చిపో చెప్పేది వేరు, పాపినప్పు చెప్పేది వేరు. పూజారి చెప్తాను కానీ ఏంటి చెప్తాడో అతను అలా చెయ్యి. పూజారేమి స్టార్, నీ లైఫ్ స్టార్ తిరిగిపోతుందేమో. నీ లైఫ్ స్టార్ తిరిగిపోతుందేమో. నా తిరిగేదట్లేదు, నేను మునిగిపోయి దాని చచ్చిపోతే నీ తిరిగేదట్లుంది స్టార్. కనబడతాను స్టార్ ఆల్రెడీ. ఏడ కనబడతాను? ఒకవేళ నేను మునిగిపోయి అరిచినా కూడా పిల్లరాయి ఏదైనా ఎత్తి తలకాయ మీద చచ్చిపోయిన టైం. అంత దారుణమన్నా తమ్ముని కదనా, నువ్వు మునిగిపోతాడు ఆగుతాడన్నా. జనాలు అందరిని పిలుచుకొని గుప్పేనా జనాలు అంటే ముందు 2 కిలోమీటర్లు పరిగెత్తిపోయి నువ్వు ఎప్పుడు తీసుకొచ్చేది? నేను ఉండా కదనా, పిలుచుకొని వస్తా కదనా. వద్దులే, ఎందుకు వచ్చి ఆ స్టార్ వద్దు, బొంగొద్దు, పోతే నా మాట 3 మునుగులే కదనా. కన్నీ చూడు, పూలు కూడా ఎంత బాగున్నాయి అందంగా. పూలు బాగానే కాదు, దీనిలో చచ్చిపోయిన అనుకుంటా పూలు అవి. పూలు బాగానే కాదు, దీనిలో చచ్చిపోయిన అనుకుంటా పూలు అవి. నువ్వు అదే నెగిటివ్ మాట్లాడద్దు నువ్వు. సర్లే ఇంకా దిగుతా, ఏం చేస్తా మళ్ళీ అవి ఇచ్చిపో. ఏంది అలా అవి ఇబ్బంగా అవంతా ఉంగరాలు అవన్నీ. ఇవే ఉంగరాలు తీసుకుంటాయా? తీసుకుంటాయి మళ్ళీ తీసుకుంటాయి అవన్నీ. బంగారం అంతా ఏమన్నా ఎంత నష్టమో నాకే. చేతుకుండేడు అట్లే ఉంటాయి, ఇవెందుకు తీసుకుంటాయి? అవి నీకు తీసుకుంటారు అని నీకు తెలియదు కానీ పాములు వచ్చి తీసిపోతాయి. ఏం కాదు, నువ్వు దుంకద్దు, నువ్వు అవి ఇచ్చే దుంకో, లేదనుకో దుంకద్దు. నువ్వు ఈ ఏడా పడేసుకుంటే ప్రాబ్లం అయింది. అట్లా నువ్వే పడి చచ్చిపోయేటట్లున్నావు, నేను కాబడతావు నువ్వు. ఎట్లా నేను కాబడతలే కదా. పూజారి ఆవిడ చెప్పినాడు నువ్వు నీళ్ళు దిగే లోపల సౌండ్ వెళ్తుందని. నీదేమో డౌట్ గా ఉంది. లేదు అసలు ఈ బంగారు ఇది ఇచ్చి దుంకడం ఏందో ఏం కథ. పడు నుండా కదా తమ్ముని కదా పడు, చేయనేం కాదు. అది కూడా నువ్వు చాలా నువ్వేమో నువ్వు. అది కూడా నువ్వు చాలా నువ్వేమో నువ్వు. ఏందో మొత్తం పోతుంది బంగారు ఇయడమే. సెల్ ఫోన్ అవన్నీ ఏమన్నా చిల్లర ఏమన్నా ఉంటాయి. అది కూడా ఫోన్ కూడా ఉంటే మంచిదేలే. కార్ కీస్ అన్ని ఇచ్చేసాయి. పోతే పోతేగా ముందు లాస్ట్ రోజు కాదు, ముందు లాస్ట్ రోజు కాదు అంటే లాస్ట్ మునుగు బాగా రా అంటాడ. బట్టలు కింద దిగిపుతున్నా ఈడిపుతున్నా ఈడిపించేసి ఇలాంటి వద్దు ఆడిపోయి. బట్టలు బయట చూసినారంటే పిల్లడు చచ్చిపోయినా తెలిసిపోయి ఎవరైనా కాపాడతారు. అదే లోపల ఇప్పినాను అనుకో ఎవరికి తెలియదు మునిగిపోయినా కూడా. అంతే. ఇది ఈడిప్పేది బెస్ట్ ఆడిప్పేది బెస్ట్ కాదు, లోపల పోతే ఆడిప్పేసి ఆడిపెట్టు. ఈడుంటే ఎవరైనా చూస్తారు కదా అని చూసే కదా, కనపడకూడదు బట్టలు ఏమైనా చేయొచ్చేమో. మళ్ళీ మంత్రగాళ్ళు పిల్లోడు దిగినాడని కూడా తెలియకూడదు. ఎందుకంటే మళ్ళీ నీ గురించి సలహాలని తెలిసి ఉండను. ఏమే అది చెప్తానన్నా లాస్ట్లో నూరు అంతే. కాదు నేను మునకూడదు కదా. ఎందుకు మునకూడదు? పూజారి నీకు ఒకరికి చెప్పిండేది. ఏం జరుగుతుందో ఏమో. ఇది దిగేది కూడా బాగాలేదు. నువ్వైతే పైన జాగ్రత్తగా ఉండు. నాకు మళ్ళీ లోపల పోయినా వినపడదు. లేదు చాలా లోపల అబ్బా పోద్దు నువ్వు. ఈరోజు పోతే గుడ్డాడు పోతుంది. ఇరికిస్తావు నాకే. ఎన్నిసార్లు ఇరికిస్తావు నువ్వు? ఇన్నాళ్ళు కారు బండి ఉంగరాలు అన్నీ వచ్చినాయి, బంగారం వస్తుంది. కాదు ఈరోజు అట్లా
లోపల సార్లు 2 ఉంగరాలన్నా మిగిలినయ్యా, సార్లు 2 ఉంగరాలన్నా మిగిలినయ్యా. చూడు యానా కొడుకు మొత్తం వస్తాను, చిల్లర నా కూడా బజార్ నా కూడా వెళ్ళరాయి. ఎవడురా నువ్వు? నా 2 ఉంగరాలు మిగిలి సార్లు 51గా నుండు నా ఓనా నా ఓరని బా ఏ ఉండరా కొట్టద్రా, దూరం ఉండరా కొట్టద్రా, లేవరంగా అంతేరా, అంతేగా లేవు నాయనా, లేవు నాయన నువ్వు వద్దు. ఇసా ఏంది ఇదేంటికి రా, లేవురా వారిని చెప్పేస్తాయి మోటార్ సచ్చే చెప్పలే ఇంకా చెట్టు కూడా ప్యాంట్ అవుతారు ఉండదు రైనా స్వామి ప్యాంట్ అవుతారా ఓ అమ్మా ఓనా 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 ఎవరు 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 ఎవర్రా ఎవరు? ఏ నువ్వు దిగుతావా? బట్టలు ఇప్పినావు దిగుతావా? నాటకాలు చేయొద్దు. సెల్ ఫోన్ కార్ కీస్ బాయా, డబ్బులు బాయా, నేను దిగుతానే నువ్వు ప్లాన్ వేసుకోద్దా. నువ్వు దిబ్బ ఉంగరాలు నీవేనా అన్ని వస్తాయినా నా వెటు ఉంటాయిలే కదా నాకు తెలుసు. అర్సద్ ఇక్కడ కాదు నిజంగా ఇక్కడ ఇక్కడ నిజంగా కాదు ఇక్కడ కాదు నా ఏడబెట్టినాం మెల్లి మాట్లాడు. ఏడబెట్టినాం బంగారు తీసిపోవడం ఏంటి? నీ మీద ఘాట్లు పడాలా లేకపోతే చెయ్యి కాళ్ళు ఇరగల్లా. అవి రాకపోయినా అవి పెద్ద దెబ్బలు కాదు. బంగారం కోసం మాట్లాడకన్నా పరిగెత్తులో పట్టుకుందాం బా. ఏమి నువ్వు మాట్లాడకన్నా పరిగెత్తులో పట్టుకుందాం బా. ఏమి నువ్వు నన్ను పరిగెత్తిపోయి ఒకటి నువ్వు నేను ఈడే చచ్చిపోదాము. నువ్వు నా నిజం ఎవరో నీ ఏడు కూడా ఇట్లుంటారా నా పని కూడా నేను తీసపోతాడు కదా బంగారు లోపలికి. ఎందుకు కాపలా కాసేవని లెక్క పెద్ద పోటు మోగని లెక్క నాకు ఎందుకు కాపినావు? పోతాయని కదా నిన్న పెట్టినాడు నా ఉండేది ఒకటి ఏముంది నా ఇంట్లో రానా నా 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 మర్యాదంగా వారిని పిలిపించి నా బంగారు డబ్బులు కారు నాకు తెలుసు నటిద్దు. నీకు ఉండేది 2 ఆప్షన్లు. ఒకటి పూల్లో పడిపోదామా, నువ్వు ఇట్లా పోయేది కదా అట్లా పోదామా. అట్లే పోయినాడని నీకే తెలుసు. అంటే ఇట్లా ఉండదు మర్యాదంగా బంగారు ఇడి పిలిపిస్తావా లేకపోతే మనం దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లోకి బతుకుతాను బతికే ఛాన్స్ లేదు. చచ్చిపోయారు అంటారు 5-6 మంది అంటారు. బాబునాయ్ వంటివే బాబనాయ్ చెప్పినాడు, పూజ చెప్పినాడు, దీంట్లో దిగమని చెప్పలే కదా. ఇక్కడ చచ్చిపోయినారని చెప్పిపోయినారంటే నన్ను ఎందుకు ఫోర్స్ గా దింపించినావు? అంటే చచ్చిపోని బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోదాం అంతే కదా. నువ్వు మునిచే పోతాను కదా నువ్వు. భయం ఏం లేదు. ఊపిరితిత్తుల్లో గాలి మహా అంటే 1 నిమిషమే.
గాలి అది పీల్చుకొని కాదు నా నువ్వు ఇంత బిస్కెట్ అది పోని అది వద్దు వాడెవడో బాగుపడి బిస్కెట్ అది పోని అది వద్దు వాడెవడో బాగుపడి నువ్వు నేను చచ్చిపోయినాక నువ్వు అవి వద్దు నేను చచ్చిపోయినాక అవన్నీ మిగిలించుకుందాం అనుకున్నావు. అదేదో మన ఇద్దరం పోయి వాడు మిగిలించుకుంటాడు కదా. నిన్ను కాపాడుతాను. ఎవరు కాపాడతావు? కాపాడుకున్నాను. నన్ను కాపాడతావా? నిన్ను కాదు ఈ దాంట్లో నేను కాపాడినాను. నిన్ను కాపాడాలా? యా నుంచి ఈ నుంచి నువ్వు కాపాడు దొబ్బెత్తనవు నువ్వు దొబ్బినాక కాపాడన్నారు. సో ముందుగానే కాపాడలేదు నీకు తెల్లా సరే సరిగ్గా. నాకు భయం నువ్వు చూడు అన్న. సరే ఒక్క నిమిషం పైకి ఇస్తాను. నువ్వు రాదు చూస్తా దొంగ అడిగి దొంగ ఈడే నిలబడు. నేను వస్తా. వద్దు ఒక్క నిమిషం నువ్వు ఉండు. నువ్వు రాకుండా అడిగిపోతావు. వద్దు కాలు పట్టుకున్నానా? కాలు కాదు అది, కాలు ఈడుంది. ఒక్క నిమిషం ఉండు. నా వద్దు బంగారు తీసిపోయింది దేవుడు. ఎవడన్నా వాడు తెలుసు ఇచ్చినావు ఎట్టిచ్చాడు పట్టుకొని కిందకేసేసినా కిందకేసి ఇచ్చి ఇడిచి పెడతావా? చంపేస్తాడా చెల్లెకేసినాయను రాడమ్మా రాడక్క లేరిడా. ఒక నిమిషం నేను చెప్పేది పూజారి చెప్పింది నన్ను మునగమని కాదు. ఓ పాపర్నా కొడుకుని పూళ్ళకి బిగిచ్చని చెప్పినాడు. సమయానికి అందుకే నేను పిలిపించినది. అంటే ఇప్పుడు బంగారు అడుగుని ఎవరు ఎవరు బంగారు బంగారోడు మనోడే బంగారోడు మనోడే. నువ్వు నాకు తెలిసి నీ నక్క తెలివితేటలు బంగారు ఎవడో తీసుకుపోయినాడని నువ్వు నేను చచ్చిపోతే మిగిలించుకుందాం అనుకున్నావు. ఇప్పుడు నీకు ఇంకోటి బంగారు కార్బీగాలు అన్ని ఎత్తుకొని పారిపోయినాడు అని నేను ఇటు చంపేస్తాను. ఇటు శవం దొరకదు పూళ్ళు. వాడు బంగారు వంది నేను తెచ్చుకుని దొంగ దొరికేంత వరకు నువ్వు బయటకు వచ్చినావు. నేను జోడు చేస్తాను. లోపలికి వెళ్ళిపా వెళ్ళిపా లోపల వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో పోయి అడు అడు కూర్చో. బంగారు దొరికేంత బయటికి రావు అడు కూర్చో కూర్చో లోపలికి వెళ్ళిపా వెళ్ళిపా కిమ్మిక్ కనకూడదు. ఏం మాట్లాడరావు. సైలెంట్ గుడ్డలాడ బంగారు వచ్చేంత వరకు బయటకు వచ్చినావు నువ్వు. ఏమని ఉండమంటే ఉండేవా నువ్వు? సావు అంత పిలుస్తానని నిన్ను. ఏ గంట ఉంటే ముసళ్ళు వస్తాయి బయటికి. ఏమి ఏ లేదే పదం ఇద్దరు. ఎందుకు నేను మళ్ళా నువ్వు వాడి పైకి రావడము ఎందుకు? ఊరికి ఇద్దరం లోపలికి వెళ్ళిపోదాము. నువ్వు మాట వినేటట్లేవు. నువ్వు ఇడుకు చచ్చిపోతావు కదా. అదే మాట మీద పైకి వచ్చినావు. ఈసారికి నువ్వు వచ్చి చూడల్లా ఇట్లా ఎల్లెలకి ఎదుర్కొన్నట్టు నీళ్ళ చూడు. ఒకసారి చూడిద్దా పూడు ఎట్లుంది చూడు.